కాకినాడ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో ఆక్వా రైతులకు, సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు, మత్స్య సహకార సంఘం నాయకులకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సహకారంతో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వలన కలిగే లాభాల గురించి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి, జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వలసడి రంగారావులు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల సీడ్, మేతలు, రసాయనాల కొనుగోలుపై రాయితీ లభించి ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని తెలిపారు. ఎక్కడైనా షాపులు జీఎస్టీ తగ్గింపును అమలు చేయకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా పిటిషన్ ఇవ్వచ్చని వివరించారు. వలలు, వైర్ రోపులు, మోటార్లు వంటి పరికరాల ధరలు తగ్గి మత్స్యకారులకు లాభం కలుగుతుందని అన్నారు. అలాగే నిత్యావసర సరుకులు, మందులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడంతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అనంతరం జీఎస్టీ తగ్గింపు పోస్టర్ ను అధికారులు విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆక్వా రైతులు, మత్స్యకారులు, మత్స్యశాఖ అధికారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫీడ్ కాంపోనెంట్స్ అంటే చేప నూనె అవ్వచ్చు, చేప మాంసం అవ్వచ్చు. ఎక్కువగా ఈ ఫీడ్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్లో ప్రోటీన్ వాడతారు, ఆయిల్స్ వాడతారు. ఈ ప్రోటీన్ అంటే చేప ఉత్పత్తులకు సంబంధించిన ప్రోటీన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రోటీన్ మీద, ఆయిల్స్ మీద ఇక్కడ రేట్లు తగ్గించారు. అంటే ఏమవుతుంది, ఈ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ఫీడ్ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు రైతులకి మీరు ₹1, ₹2 కేజీ దగ్గర తగ్గించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే రైతులు సీడ్ ద్వారా తన బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, అలాగే ఈ మేత ద్వారా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, అలాగే తను ఈ యొక్క చెరువులో వాడేటటువంటి కెమికల్స్ మీద కూడా రేటు తగ్గించారు. అంటే ఒక ఆక్వా రైతు, ఆక్వా ఇండస్ట్రీస్లో ఆ రకరకాల సెక్టార్ నుంచి మనకి రేటు తగ్గినప్పుడు ఈ రైతులు పండించే పంట ఈరోజు మనం చూస్తున్నాం డొమెస్టిక్ మార్కెట్లో ఈ ట్రంప్ గారి తారీఖు దెబ్బతగిలిన తర్వాత మనకి ఆక్వా ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పడుతుంది. ₹14,000 తగ్గుతుంది. 14,000కి ఇంకొక అదనంగా ఇంకొక 30 కేజీలు 40 కేజీలు కొనుక్కోవచ్చు. ఈ రకంగా మనం కానీ ప్రతి చోట కానీ ఈ నాకు జీఎస్టీ ఎంత తగ్గింది మీరు కానీ గమనించి పెట్టుకోగలిగితే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, అదనంగా మనం వస్తువులు సమకూర్చుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈ జిఎస్టీ దానిపై ఏఎఫ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి ఎవరైతే మత్స్యకారులు, ఆక్వాకల్చర్కి సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అలా వాటితో పాటుగా మెగా మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేద్దామనేసి మన డీడీ గారు అడగడం వల్ల మేమందరము కలిసి మీకు పిలవడం జరిగింది. ప్లస్ మీకు కూడా ఇప్పుడు అవేర్నెస్ ఎందుకంటే క్రియేట్ చేస్తాము. మీతో పాటుగా ఇంకెవరైతే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి ఈ జిఎస్టీ గురించి వాళ్ళకి కూడా చెప్పి మీరు వాళ్ళకి కూడా సేవింగ్స్ మీరు సేవింగ్ చేసుకోండి, వాళ్ళని కూడా సేవింగ్ చేసుకోవడానికి చెప్పే మార్గదర్శనం కావాలనేసి మేము కోరుకుంటున్నాము. పేద మత్స్యకారులకి కుటుంబాలకి ఈ యొక్క జిఎస్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మత్స్యకారులకి వలలకైతేనేమి, ఒక మేతలకైతేనేమి అన్ని విధాలుగా ఈ జిఎస్టీ అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది. కాబట్టి పేద మత్స్యకారులకు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి నెలకు ₹15,000 ఆదా అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు కమలారావు. మత్స్యశాఖ ఈ మత్స్యశాఖ అయితే జిఎస్టీ తగ్గడం వల్ల మా సొసైటీకి ఎంతగానో మేత వల్ల వల్ల కొనుగోలు మీద తగ్గడం వల్ల మాకు ఆదాయం పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల అనేక విధాలుగా మాకు సౌకర్యం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మాకు ప్రతి ఒక్కరికి కూడా 15,000 వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశం కూడా కలిగింది. మాకు అన్ని విధాల గవర్నమెంట్ వాళ్ళకి సహకారం ఉంది. మా మత్స్య సహకార సంఘం ప్రతి సభ్యుడికి కుటుంబానికి కూడా విధాలుగా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మాకు ఎంతగానో అనేక ఎక్కువ ఆదాయం కలిగే అవకాశం కూడా
చేసిన మాకు లేదు. గతంలో లేని విధంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ 6 పథకం ప్రవేశపెట్టడం, అదేవిధంగా సూపర్ గిఫ్ట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. ఇచ్చారంటే ఈ సూపర్ పథకాలతో పాటు సూపర్ గిఫ్ట్గా ఈ జిఎస్టీ తగ్గించిన విధానం అయితే చాలా సంతోషంగా ఉంది. ఏం చేద్దంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఆదా చేయాలి. ప్రతి మధ్యకారులు కానివ్వండి, ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు నెలకి ఆదాయం చేసే విధంగా ఈ జిఎస్టీ తగ్గించారని నేను భావిస్తున్నాను. ఏం చేద్దంటే ప్రతి నిత్య సరుకులు అవనివ్వండి, డైలీ వాడే పరికరాల నుంచి నిత్యావసర వృత్తుల దగ్గర నుంచి మా వృత్తిరీత్యా ఆక్వా కల్చర్ అవనివ్వండి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అవనివ్వండి, మెరైన్ ఫిషర్మెన్ అవనివ్వండి, ఇది వాడే పరికరాలందరినీ వాటి మీద కూడా 18% నుంచి 5%కి గుర్తింపే విధంగా జిఎస్టీ తగ్గించినందుకు ప్రభుత్వానికి మీ ద్వారా, ఈ మత్స్యకారుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.